కావచ్చు, బలమైన సంగతులు కావచ్చు, దేవుని దాసు ఆయన మనతో మాట్లాడారు అంటే ఒకసారి మనం ఆలోచన చేయాలి. మన పరిస్థితి ఏంటి? ఒక ఉన్నతమైన అధికారి లక్షల జీతం తీసుకుంటారు, కోర్టులో కనీసం ఒక 10 నిమిషాలు కూడా సమయం ఉండదు. ఈరోజు ఇందాక నేను చెప్పాను, ఈరోజు ఎండి గారు పని మీద ఉన్నారంట, బ్రదర్ నేను వస్తాను అన్నారు. చూసారా ఆ పనిని ఆయన నిజంగా ఎంత ప్లాన్డ్గా, లేకపోతే ఈ యొక్క ½ మెసేజ్ని సుదీర్ఘంగా మనకి ఏది అవసరమో పరిశుద్ధాత్మ దేవునికి మనకు తెలుసు. దేవుడు ఎరిగి ఉన్న దేవుడు మన ఆకలి ఏమిటో, ఆధ్యాత్మికంగా మన బలహీనతలు ఏమిటో, తల్లికి బిడ్డ యొక్క ఆకలి, వారి యొక్క ప్రవర్తన తల్లికి ఎలాగో తెలుస్తుందో, పరిశుద్ధాత్మ దేవునికి కూడా తన దాసుని తన ఆత్మచేత అభిషేకించి ప్రజలకు ఏం అవసరమైందో అది సూటిగా మాట్లాడటం అంటే ఇదే సందేశం. నిజంగా ఆత్మీయమైనటువంటి సందేశం అంటే ఏదో కథలు చెప్పుకొని నవ్వించుకొని వెళ్ళిపోయేటువంటిది కాదు. నిజంగా ఆ సందేశము నేరుగా మన హృదయాలకు చేరుతుంది, మనతో మన ముఖాన్ని మనతో మాట్లాడుతుంది. దేవుని యొక్క వాక్యం అంటే ఇప్పుడు మనం విన్నాం. ఇది ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా అంత సుదీర్ఘమైనటువంటి లోతైనటువంటి హెచ్చరికలు, బలముతో కూడినటువంటి వర్తమానము ఒక అధికారి ద్వారా మనం వింటున్నామంటే మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని మనం వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాలి. రెండవదిగా సంఘంగా మనం పరిశీలన చేసుకోవాలి. మన జీవితం ఎలా వెళ్తుంది? కష్టాలు, ఒక మాట చెప్పారు, నిజంగా అది గుండెలు కరిగిపోయే మాట. కుమార్తె క్యాన్సర్తో మరణిస్తే ఆయన పరుగు ఆగలేదు. ఎక్కడన్నా ఆగిందా? వర్తమానంలో ఎక్కడన్నా తడబాటు ఉందా? ఒక రెఫరెన్స్ అన్న ఎక్కడన్నా తప్పు చెప్పారా? ఎక్కడన్నా ఆయనలో ఆ ఫీలింగ్ కానీ కనపడిందా? దేవుని యొక్క ఆత్మ అభిషేకం అంటే అది. నిజంగా దేవునిలో మనము ప్రయాణం చేస్తున్నప్పుడు మన వ్యక్తిగతమైనటువంటి కుటుంబాల్లో 25 సంవత్సరాలుగా పరిచర్యలో సంఘములు కొనసాగుతూనే ఉన్నాం, 18 సంవత్సరాల వయసు నుంచే. కానీ ప్రతిసారి సమస్యలు ఎదురవుతూ ఉన్నప్పుడు చాలామంది నన్ను అనేవాడు, పరిచర్యకి వస్తే సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, నువ్వు ఈ మార్గాన్ని ఎందుకు ఎన్నుకున్నావు అని. కానీ ఆ మార్గంలోనే ఆశీర్వాదం కూడా ఉంది. ఆ మార్గంలో శ్రమలు ఉన్నాయి, ఆ మార్గంలో అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలతో దేవుడు తన మార్గంలో నడిపిస్తాడు. అంత కష్టం వచ్చినా కూడా తన దాసుని ఉన్నతమైనటువంటి అధికార స్థానంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఈ రోజు వరకు కూడా కుటుంబాన్ని చెయ్యి వదలలేడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది దేవుని యొక్క గొప్పతనం. మన దేవుని మనం నమ్మినటువంటి దేవునిలో ఉన్నటువంటి విశిష్టత ఇది. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా దేవుడు చెయ్యి వదిలిపెట్టేటువంటి వాడు కాదు. ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా ఇంత సుదీర్ఘమైనటువంటి, ఇంత లోతైనటువంటి ఈ దేవుని యొక్క వాక్యాన్ని అనర్గళంగా రిఫరెన్స్ కూడా బైబిల్ తీయకుండా మాట్లాడారంటే మన విశ్వాస జీవితం ఎలా ఉంది? నిజంగా ఈరోజు మనము కృతజ్ఞత కూడికి పెంచుకున్నాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు అని. ఇది మనము ఒక మొదటి యానివర్సరీగా మనం జరుపుకుంటా ఉన్నాం. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యానివర్సరీ జరుపుకుంటున్నారు మంచిదే, కానీ మీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితం ఎలా ఉంది అని ఇది మనం ఆలోచన చేయాలి. ప్రభు రాత్రి నిజంగా మనం ఆలోచన చేస్తే ఈ స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంతగా దేవుని కొరకు నిజంగా నిలబడి మాట్లాడుతున్నప్పుడు మనం ఉన్నటువంటి స్థానం ఎలాంటిది? మనం ఎంతగా దేవుని కొరకు నిలబడాలి? అందుకని రుచి చూచి ఎరిగి తిని అని కదా. నిజంగా రుచి చూచి ఎరిగినప్పుడు మాత్రమే ఆ తీర్మానము, ఆ తెగింపు దేవుని కొరకు ఎంత కష్టమైనా, నష్టమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా కూడా మనం దేవుని కొరకు నడవాలి అనేటువంటి ఆ బలమైనటువంటి ఆత్మీయమైన జీవితాన్ని మనల్ని చివరి వరకు కూడా మనం నడిపిస్తూ ఉంటాం. నిజంగా హృదయం కదిలించబడింది. ఈరోజు మనం వర్తమానం విన్నాం. ఆలోచన చేయాలి మనం ఒకసారి. ఎందుకు వీళ్ళు ప్రయాసపడుతున్నారంటే, నేను శనివారం రోజు బయలుదేరితే రాత్రి 1 గంటకు వస్తాను, నా భార్య నిద్రపోదంట, మేలుకోనుంటుంది. రాత్రి 2 అవుతుంది. నేను మళ్ళీ పొద్దున్నే 4 గంటలు వేసి ప్రార్థన చేసుకుని 9:30కి చర్చికి వస్తే ఆ రోజు మళ్ళీ మాకు 1 గంట అయిన తర్వాత ఇంటికి వెళ్ళి భోజనం చేసేసరికి మళ్ళీ నాకు 3:30, 4 అవుతుంది. మళ్ళీ 5 గంటలకి మా ప్రియుల పెద్దలు బాబురావు గారు, కుమార్ గారు, మా సంఘ యవనస్తులందరూ కలిసి ప్రతి వారం ఆదివారం సాయంత్రం పూట విజిటింగ్కి వెళ్తాం. ప్రతి గృహానికి, కొత్త గేట్ కానీ, ఏ కాలనీ కానీ, పెర్రీ కానీ, చూపుడు కానీ, అది మొత్తం విజిటింగ్ చేసుకొని వచ్చేసరికి నాకు రాత్రి 10, 10:30 అవుతుంది. మళ్ళీ రాత్రి 12 గంటలకు నాకు పద్మావతి ట్రైన్ ఉంటుంది. ఒక్కో రోజు 1 గంట అయింది. మళ్ళీ ఆ ట్రైన్ తీసుకొని మళ్ళీ నేను తెల్లారుజామున మళ్ళీ బండి అక్కడ పెడతానండి రైల్వే స్టేషన్లో. కరెక్ట్గా 4:15కి బండి అవుతుంది. చలి ఇప్పుడు మనకు తెలుసు. ఆ చలిలోనే
మళ్ళీ నేను వస్తాను. మొన్న ఒక్క రోజు వీడు వచ్చారు, ప్రసాద్ గారు రిటైర్మెంట్కి. నన్ను వచ్చాడు గట్టిగా పట్టుకొని, కుమార్ గారు ఇల్లు అసలు నువ్వు ఎలా ప్రయాణం చేస్తున్నావు అని, నీకు నిద్ర ఉంటుందా అని. నిద్రపోయి ఇప్పుడు 3 రోజులు అంటే నేను నమ్ముతాను నన్ను. రాత్రి ఆల్బమ్ చేసి మేము ఇంటికి వచ్చి తగ్గించి తెల్లారిపోయి 4 పెట్టి పడుకొని ఉన్నాను. మళ్ళీ మా మిస్సెస్ వచ్చి నాకు లేపింది, 5 గంటల టైం అయింది, నువ్వు లేచి చర్చికి వెళ్ళాలి కదా, మీటింగ్ ఉంది కదా అని. ఇదంటే నాకేం ఎవరు జీతం ఇవ్వరు, నేనేం జీతానికి పని చేయట్లేదు, వారి జీతానికి కూర్చున్నటువంటి ఎవరి జీతానికి పని చేయట్లేదు. ఈ విషయాలు ఎందుకు మేము మాట్లాడుతున్నానంటే, దేవుని కొరకైనటువంటి ఒక రాజ్యము మన కొరకు, అదే మొట్టమొదట సహోదరులు మనకు చెప్పింది, అదే సార్ మనకు చెప్పింది. ఒక పరలోక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో శాశ్వతమైన రాజ్యంలో మనం ఉండాలి. ఆ శాశ్వతమైన రాజ్యంలో మనం ఉండాలి అంటే ఈ లోకంలో మనం ఎలా ఉండాలో ఇప్పుడు దాకా వర్తమానం అది. కనుక మనం పరిశీలన చేసుకున్నాం. కేవలం ఈ వార్షికోత్సవ సభ అనేటువంటిది మన మీద భోజనం చేసి సార్ చెప్పినట్లుగా వెళ్ళేటువంటిది కాదు. ఆత్మ సంబంధమైన జీవితాన్ని అణువణువున చేదైనటువంటిది ఏదైనా మన జీవితాల్లో ఉందే కానీ మనం అణువణువున పరిశీలన చేసుకుని నిజంగా అలాగ మనం దేవునిలో ముందుకు నడుస్తున్నప్పుడు, ఆ పరలోక పట్టణం మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు ప్రభు నిజంగా మనలను కూడా సిద్ధపరుస్తూ ఉంటుండగా మనకు ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు ప్రభు, వీటిని అధిగమిస్తేనే మనము క్రీస్తు ప్రభు దగ్గరకు మనం చేరుకోగలం, ఆ రాకడను మనము ఎదుర్కోగలం ప్రభు. కనుక చక్కటి పరిచర్య, నిజంగా పరిచర్యలో ఉన్నటువంటి ఆ యొక్క ఇబ్బందులలో మీరు ఎలా అధిగమించాలి అనేటువంటిది తన దాసుల ద్వారా నిజంగా సాధారణ మనకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడికి రాత్రి మనకు అందించినటువంటి ఆ వర్తమానాన్ని వచ్చి మరోసారి నిజంగా బెరాకా నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. నిజంగా సార్ నాకు వ్యక్తిగతంగా నన్ను చాలా ఆయన అడిగాడు ఒక ఆఫీసర్, నీకు సుజయ్ కుమార్ గారికి ఏంటి అంత బంధుత్వం అని. మాకేమన్నా అన్నదమ్ముల బంధుత్వం కూడా లేదు, వాళ్ళ ఊరు వేరు మా ఊరు వేరు. కానీ నేను వెళితే మాత్రం ఎందుకో తెలియదు, ఆ బంధం ఏంటో తెలిసి నేను ఒక ఆయనతో అన్నాను, నన్ను నెల్లూరులో అడిగాడు, చాలా మంది ₹1,00,000 పెట్టి ట్రాన్స్ఫర్స్ తెచ్చుకుంటా ఉన్నారు, నీకేంటి బలి ట్రాన్స్ఫర్ వచ్చేస్తుంది, ఆ సాగర్ వెళ్ళిపోయి తెచ్చేసుకున్నావు, సీలేరు ఎత్తే టక్కన వెళ్ళిపోయావు, గంటలో ఆర్డర్ మార్చుకొని వచ్చేసేసావు, నీకేంటి అంత బంధం అని అడిగారు. వారికి నాకు ఉన్న బంధం ఏంటంటే రక్త సంబంధం కాదు, లేకపోతే ఊరోళం కాదు, కేవలం ఉంది ఆత్మీయమైనటువంటి భాగం. ఆయనకు చూసేది అది, నేను ఆయనలో చూసింది కూడా అది. చెప్పాల్సింది సూటిగా చెప్తారు, ఏది చెయ్యాలో ఏది చేయకూడదు, ఎవరికి చెయ్యాలో ఎవరికి చేయకూడదు, ఎవరు దానికి అర్హులు కాదు, అది వారికి తెలుసు. అందుకని ఒక సీఎంతో కలిసి మన నెల్లూరులో పవర్ ప్లాంట్ ఓపెన్ చేస్తామంటే ఎంతోమంది డైరెక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు, ఎండీ గారు కూడా ఉన్నారు. కానీ ఆ సీఎం గారితో కలిసి ఆ ప్రోగ్రామ్ని లీడ్ చేయడానికి, ఆ డెమో ఇవ్వడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నారంటే సీఎం గారితో కలిసి ఆ ప్రోగ్రామ్ అంతలో మన సుజయ్ కుమార్ గారిని ఎన్నుకున్నారు. చాలా మంది అడిగారు, నిజంగా జగన్ గారిని, మినిస్టర్ గారు కూడా కలవలేదు సీఎం గారిని, మనకు తెలుసు. ఎమ్మెల్యేలు అయితే అసలు వెళ్ళలేడు. అలాంటిది అంతసేపు ప్రోగ్రాంలో ఆయనతో పాటు ఆయన వెళ్ళేంత వరకు కూడా ప్రోగ్రాం మొత్తాన్ని కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నప్పుడు, నిజంగా మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరున్నారంటే సారే ఉన్నారు. అదేంటో తెలుసా, ఆ దేవునిలో ఉన్నటువంటి ఆ ప్రయాస పడుతున్నారు కనుక, ఆయన నిలబడి ఉన్నారు కనుక, కష్టాలు వచ్చినా కూడా దేవుడు అంత అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు